అధికారం చేజారాక బీఆర్ఎస్ అధినేత ఉక్కిరిబిక్కిరవుతున్నారా? ఓవైపు చేజారుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక, మరోవైపు కేసులు విచారణలకు సమాధానం చెప్పలేక గులాబీ దళపతి సతమతమవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ కేసు కుంభకోణంలో తన కుమార్తె కవితకు బెయిల్ రాకపోవడంతో కారు పార్టీ నేత మరింత ఇరుకున పడ్డారంటూ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మూడోసారి కూడా సీఎం అవుతానంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని అధికారం కట్టబెట్టడం సహా గత ప్రభుత్వ హయాంలోని తప్పులను కేసుల రూపంలో ఎదుర్కొంటున్న కేసీఆర్ అటు పార్టీ ఎమ్మెల్యేలు కాపాడుకోలేక సతమతమవుతూ ఉన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన చూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి వరుసగా చేరడంతో ఉన్నవారిని ఎలా కాపాడుకోవాలనే సంకట స్థితిలో కేసీఆర్ ఉన్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఓవైపు చేజారుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే గతంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అవకతవకలపై జరుగుతున్న కేసుల విచారణ కూడా కేసీఆర్ మెడకు చుట్టుకుంది. వీటితో తలమునకైన మాజీ సీఎంకు కవిత రూపంలో మరో సమస్య వచ్చి పడింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు విశ్లేషణ తెలుసుకుందాం. పవన్, అసలు ఓటమి నుంచే కేసీఆర్ తీరు మారిపోయినట్టుగా కనపడుతుంది. అసెంబ్లీకి రాకపోవడం, ఆ తర్వాత ఆయనకు ఉండాల్సినటువంటి ఒక ప్రతిపక్ష బాధ్యత ఉంటుంది, దాన్ని సరిగ్గా నిర్వర్తించకపోవడం, ఆ తర్వాత కేసులు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలు, కవిత కేసు, ఇవన్నీ ముప్పేట దాడి జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఏంటి, ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్? కొన్ని నెలల్లోనే ఆకాశం నుంచి పాతాళానికి పడినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎస్ చక్రి, ఖచ్చితంగా 2001లో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలకమైన భూమిక పోషించింది. ఒక తిరుగులేని నేతగా అటు కేసీఆర్ ఎమర్జ్ అయ్యారు. అంతే స్థాయిలో పార్టీని కూడా క్షేత్రస్థాయి నుంచి అంత బలోపేతం చేశారు. 2 సార్లు ఆయన ఫుల్ మెజారిటీతో రాష్ట్రం సాధించుకున్న నేతగా మొదటిసారి అధికారం చేపట్టారు. తిరిగి 2014లో మరోసారి అధికారం చేపట్టి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. కానీ అధికారం కోల్పోయిన 6 నెలల్లోనే పార్టీ పూర్తిగా కుప్పగూలిపోతున్న పరిస్థితి. ఆయన ప్రస్తుతం పార్టీని కాపాడుకోవడం ఎలా అని సతమతమవుతూనే తనకు అసలు ఏ విషయంలో కూడా కలిసి రావటం లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని నిలువరించడం ఎలా దానిపైన మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. ఇటీవలనే ఆయన అటు పార్టీ నుంచి దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకట్రావు లాంటి నేతలందరూ కూడా పార్టీని వీడారు. వేరు కారణాలతో అటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై అటు వాళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నారు. ఇటీవలనే సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడంతో ఒక్కసారిగా అక్కడ పార్టీలో సీన్ అంతా కూడా మారిపోయింది. ఆయనే కాకుండా మరో 20 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారంటూ అటు కాంగ్రెస్ మంత్రులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇప్పటికే 12 మందికి పైగా శాసనసభ్యులు అటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రకంగా జరిగితే పార్టీ సమూలంగా అటు కుప్పకూలిపోతుంది. దాన్ని నిలువరించడం ఎలా అనే దానిపైన అర్ధరాత్రి ఫామ్ హౌస్లో అటు కేటీఆర్, హరీష్ రావుతో చర్చలు జరిపారు. అటు ఏ రకంగా దీన్ని మనం నిలువరించగలుగుతాం, పార్టీని ఎలా పునర్వైభవం తీసుకురాగలుగుతాం, ఇప్పట్లో అది సాధ్యమేనా అనే చర్చ అయితే జరిగింది. అయితే ఇటీవల మనం చూస్తున్నాం, ఈ రోజంతా కూడా కొంతమంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తన ఫామ్ హౌస్లో కలిశారు. ఖచ్చితంగా తిరిగి 5 ఏళ్ల తర్వాత మనమే అధికారంలోకి వస్తాం, ఎవరు తొందరపడొద్దంటూ వాళ్ళందరినీ నచ్చజెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ కేసీఆర్ గడిచిన 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు ఆయన కలవాలన్నా కూడా ఆయన పిలిస్తేనే ఫామ్ హౌస్కి వెళ్ళాలి, ఆయన అనుమతిస్తేనే అటు ప్రగతి భవన్ గేట్ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. చాలాసార్లు మంత్రులు మహమూద్ అలీ కావచ్చు, మరికొంతమంది సీనియర్ నేతలు ఆ ప్రగతి భవన్ గేట్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసిన కేసీఆర్ అనుమతించలేదు, కేసీఆర్ టైం ఇవ్వలేదంటూ వెనక్కి తిరిగి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ దానికి భిన్నంగా
ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఫోన్ చేసి ఆయనే నేరుగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ముఖం మీదనే తాము ఇంకా ఉండేది లేదు, ఇప్పటికే చాలా అవమానాలు భరించాం, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉండవంటూ వాళ్ళందరూ కూడా ఆయన ముఖం మీదే చెప్పిన పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఆయన ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. అందులో కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు కేసీఆర్ వాళ్ళకి ఏ రకమైన హామీ ఇచ్చారు, వాళ్ళని ఏ రకంగా బుజ్జగింపజేశారు అనేది వేచి చూడాలి. అయితే ప్రస్తుతం అయితే అటు గూడెం మైపాల్ రెడ్డి ఇటీవలనే ఆయన ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగే, ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. హరీష్ రావు అటు పార్టీలో కీలకమైన నేత, ట్రబుల్ షూటర్గా ఉన్నారు. ఆయన కూడా అటు పార్టీ మారతారనే ప్రచారం సొంత పార్టీ నేతలే చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా అటు కేసీఆర్కి తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఈ ప్రచారాలు అయితే ఆపలేకపోతున్నారు. పవన్ ఇప్పుడు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే ఆశ చూపించి ఉంచే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే 5 ఏళ్ల సమయం ఉంది. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది. గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి ఇంకో పక్కన ఉంది. ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి భయాలు వాళ్ళకుంటూ ఉంటాయి. అండ్ అక్కడ సఫకేషన్ కూడా జరిగింది. అంటే బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఒకటే మాట, ఎవరికి సరైన ప్రియారిటీ దొరకలేదు, మేమందరం చాలా హ్యూమిలేట్ అయ్యాం పార్టీలో అనేది అదొక మాట చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు. ఈవెన్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పే అవకాశం కనపడుతుంది. మరో పక్కన వాళ్ళకి ఉండే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. అటు బీజేపీ నుంచి కాంగ్రెస్లో కాకపోయినా బీజేపీలోకి, బీజేపీ లేకపోతే కాంగ్రెస్లోకి. పార్టీలో ఎమ్మెల్యేలు మినిమం స్థాయికి, అంటే ఆ కుటుంబ సభ్యులు తప్పించి ఎవరు మిగిలే అవకాశం అయితే కనపడడం లేదు. ఏంటి వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి వర్స్ట్ కేసులో? ప్రస్తుతం దాన్ని ఏ రకంగా చక్కదిద్దాలి, ఈ ఎమ్మెల్యేలని ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. అవసరమైతే లీడర్ ఆఫ్ అపోజిషన్గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించి అటు కేటీఆర్తో పాటు మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ను కూడా నియమించాలనే ఆలోచన కూడా జరిగింది. కానీ కేటీఆర్ అటు ఆయన వర్కింగ్ స్టైల్ పైన కూడా కొంతవరకు విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన కేవలం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం మినహా పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి కానీ పార్టీ క్యాడర్కు ఆత్మస్థైర్యం నింపేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటం లేదు. ఆయన చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఆయన అహంకారపూరిత వ్యాఖ్యలు, అహంకారపూరిత వైఖరి వల్ల కూడా పార్టీకి కొంత నష్టం జరుగుతుందంటూ పార్టీ సీనియర్లు అందరూ కూడా చెప్తున్నారు. ఇక వీళ్ళు మొన్న 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామై వ్యవహరించారు. అసలు వ్యవస్థలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అన్నారు. కానీ చూస్తే మేడిగడ్డ కుంగుబాటు అయిపోయింది. దానిపైన ఒక కమిషన్ వచ్చింది. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, మేమేమన్నా అవినీతికి పాల్పడి ఉంటే మీరు ఆధారాలు తీసుకురండి అంటూ వాళ్ళు సవాళ్ళు విసిరారు. ఇప్పుడు దానిపైన 2 కమిషన్లు, అటు జస్టిస్ పిసి ఘోష్తో కాళేశ్వరం అక్రమాలపైన ఒక కమిషన్ వేశారు, ఇటు అక్రమాలపైన విద్యుత్ కొనుగోలు అక్రమాలపైన అటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో ఒక కమిషన్ వేశారు. కానీ ఇప్పుడు చూస్తే అటు విచారణను ఎదుర్కోవడానికి ముందుకు రాకుండా ఆ కమిటీకే విచారణ అర్హత లేదు, ఆ కమిటీ అనేది అసలు తీసేయాలంటూ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. అంటే నిజంగానే తప్పులు చేయని వాళ్ళైతే ఆ కమిషన్ని ఎదుర్కొని ఉండొచ్చు, సమాధానాలు చెప్పవచ్చు కదా అని అటు స్వయంగా చెప్తున్నారు. కానీ అటు సొంత పార్టీ నేతలు కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అటు పార్టీ నేతలు ఎవరు కూడా అవినీతికి పాల్పడినా, అక్రమాలకు పాల్పడకపోయినా కేవలం ఈ కుటుంబ సభ్యులు మాత్రం విచ్చలవిడిగా అవకతవకలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు. అది అందరికీ తలా ఇంత పూసే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు అనే ఆరోపణ అయితే అటు పార్టీ నేతలైతే చేస్తున్నారు. మరోపక్క లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అటు అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆయన జైలు పాలు కావాల్సి వచ్చింది. ఆ కేసులో కవిత చాలా ప్రధానమైన నిందితురాలని అటు ఈడీ, సిబిఐ ఆ కేసు దర్యాప్తు చేస్తున్న 2 దర్యాప్తు సంస్థలు చెప్తూ వస్తున్నాయి. ఆమె మొత్తం సౌత్ గ్రూప్ని ఏర్పాటు చేయడం, అటు కేజ్రీవాల్కు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే టానిక్ అనే పబ్బు లేకపోతే క్యూ స్టోర్స్ అన్నీ పెట్టడం, ఒకటే లైసెన్స్ మీద విచ్చలవిడిగా వ్యాపారాలు చేయడం, భూములు కొల్లగొట్టడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ మెడలకు చుట్టుకుంటున్న పరిస్థితి ఉంది. వీటిలన్నిటి నుంచి ఎలా బయటపడాలి అనే మదనం అటు ఆ కేసీఆర్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంతవరకు తిరిగి మరోసారి తెలంగాణ సెంటిమెంట్ని రగల్చడంతో పాటు కావాలని ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి దిగడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలను కొంతవరకు నిలువరించుకొని ఖచ్చితంగా
రాబోయే రోజుల్లో మనమే తిరిగి మరోసారి అధికారంలోకి వస్తామంటూ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్పించి ఇక్కడ చూసినట్లయితే ఒక పక్క కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి, అటు కనుచూపు మేరలో ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీ నేతలే పూర్తి స్థాయిలో విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఆ కంటి చూపు మేరలో ఎక్కడ కూడా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి, పవన్, ప్రధానంగా ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్కి ఎక్కడ కూడా సరైన రిజల్ట్స్ కనబడలేదు. వచ్చింది కాస్త కూస్తో ఆశాజనకమైనటువంటి ఫలితాలు గ్రేటర్ పరిధిలో. ఆ గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పక్కకు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, ఉన్న ఒక్క గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైతే బలంగా ఉందో పార్టీ అంటే అనుకుంటున్నారు రిజల్ట్స్ ప్రకారం, అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి గ్రేటర్లో? ఖచ్చితంగా ఇప్పటికే గ్రేటర్కి సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీతో టచ్లో ఉన్నారు, బీజేపీలోకి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇక మహేశ్వరం నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అట్లనే ఇతర నేతలు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్లో చేరడానికి సూత్రప్రాయంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అక్కడ అనుచరులతో చర్చలు కూడా జరిపారు. వాస్తవానికి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో బాగానే కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చినప్పటికీ ఇక్కడ గ్రేటర్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది. అప్పుడే గ్రేటర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితంగా గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. జిహెచ్ఎంసీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 40 సీట్లకు పైగా బీజేపీకి ఉన్నాయి. ఇతరత్ర కొన్ని కేవలం 1-2 మాత్రమే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక చోట అటు కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ఆయన బీజేపీ నుంచి గెలుపొంది మృతి చెందడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ రాజశేఖర్ రెడ్డి అనే కార్పొరేటర్ గెలిచారు. కేవలం వీళ్ళు మాత్రమే 2-3 కార్పొరేటర్లే ఉన్నారు. ఇటీవల మరో 2 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్, డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ సిటీని ఇంకా పరిధి విస్తృతం చేయడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఒక్కటే కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా రంగం సిద్ధం అవుతున్న తరుణంలో హైదరాబాద్లో బలం పెంచుకునేందుకే ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులపైన దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తాం అంటూ గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా హైదరాబాద్లో అటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం పైన అటు రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని భావించాల్సి వస్తుంది. అదే సమయంలో అటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే అటు రేవంత్ రెడ్డితో కలవడం, లేకుంటే ఇతర మంత్రులతో కలిసి తాము కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటూ వాళ్ళంతట వాళ్ళే వస్తూ ఉండడం, వాళ్ళని నిలువరించడం ప్రస్తుతం కేసీఆర్కి అయితే అవ్వడం లేదు. దాంతో వాళ్ళందరినీ కూడా పిలిచి ఏదో రకంగా బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం పెదవి విరుస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా తాము నియోజకవర్గ సమస్యల కోసం వచ్చి మొరపెట్టుకుందామంటే కూడా కనీసం ప్రగతి భవన్ గేట్లు తెరవని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లోకి పిలిచి మరీ మమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళు కూడా అక్కడ పార్టీలో కొనసాగడానికి నిరాకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అటు కేసీఆర్ మాత్రం ముప్పేట దాడి జరుగుతుంది, ఒక పక్క కేసుల నుంచి బయటపడడం ఎలా, ప్రజలకు సమాధానం చెప్పడం ఎలా, ఎక్కడా కూడా అవినీతి చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, అద్భుతమైన ప్రగతిని సాధించామంటూ చెప్తూ ఉన్నారు. అనేక స్కీములు తీసుకొచ్చాం ప్రజల కోసం అంటూ చెప్తున్నారు. కానీ అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి స్కీము వెనకాల ఒక స్కామ్ బయటపడుతుంది. వీటిలన్నిటి నుంచి ఎలా బయటపడడం అనే అంతర్మదనం అయితే అటు పార్టీ నేతల్లో కొనసాగుతుంది. ఇప్పుడు పైపెచ్చు 100 రోజులకు పైగానే కవిత జైల్లోనే ఉంది. ఆమెకు బెయిల్ పిటిషన్లు పదే డిస్మిస్ చేస్తున్నారు. బెయిల్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పట్లో లేదు. మొన్న అటు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినట్లుగా కోర్టు ప్రకటించింది. తిరిగి ఆ బెయిల్ను కూడా రద్దు చేసిన పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్కు ఒకవేళ బెయిల్ మంజూరు అయితే ఏ గ్రౌండ్స్లో బెయిల్ మంజూరు అయ్యాయో కవిత కూడా ఆ రకంగా వేసుకుందాం చూసినప్పటికీ ఇప్పట్లో ఆమెకు కూడా బెయిల్ మంజూరు అయ్యే పరిస్థితి లేదు. వీటిలన్నిటి ఒకటేసారి వచ్చి పడటంతో అటు కేసీఆర్ ఏ రకంగా దీని నుంచి బయటపడాలి అనే కొంత ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలానే హరీష్ రావు కనుక లీడర్ ఆఫ్ అపోజిషన్ కనుక ఇస్తే ఆయన ఉంటారా, ఆయన కూడా పార్టీ మారుతారన్న ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో హరీష్ రావు టచ్లోకి వెళ్ళారు. ఒక వర్గం ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ అటు హరీష్ రావు ఖండించే ప్రయత్నించలేదు, ఇటు కేటీఆర్ కూడా కేవలం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం, లేకుంటే ఇతరత్ర ట్వీట్ చేయడం తప్పితే అటు పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా కేసీఆర్కు తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ అండ్ అప్డేట్స్ పవన్.